దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం అవసరమని దంత సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ ధూళిపాళ్ల రవీంద్రనాథ్ అన్నారు. వాకర్స్ క్లబ్ తెనాలి 2 ఫిబ్రవరి నెల సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. క్లబ్ అధ్యక్షుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజెళ్ల ఉమామహేశ్వర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ధూళిపాళ్ల రవీంద్రనాథ్ దంత సంరక్షణ జాగ్రత్తలు అంశంపై సభ్యులకు అవగాహన కల్పించారు. క్లబ్ సభ్యులు ఆర్ శివనాగేశ్వరరావు సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేయుటయే కాక ఉద్యోగ విరమణ అనంతరం విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలపై యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆసక్తిని పెంచుతున్నారు. ఈ క్రమంలో 5 లక్షల సభ్యులను పొందిన సందర్భంగా ఈ సమావేశంలో సత్కరించారు. క్లబ్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్ మాట్లాడుతూ నేడు విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం చాలా అవసరమని అందుకు కృషి చేస్తున్న శివనాగేశ్వరరావు అభినందనీయులన్నారు. కార్యక్రమంలో ఆర్ ఆనందరావు, జి మురహర్రావు, జి భుజంగరావు, శ్రీ కె పూర్ణచంద్రరావు, శ్రీ రావి సుబ్బారావు, శ్రీ తుమ్మల సత్యనారాయణ, పాటిబండ్ల రవి, సాంబశివరావు, అనురాధ, లక్ష్మీ ప్రసన్న క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి వాకర్స్ క్లబ్ 2 వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు దంతవైద్య అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సదస్సుకి నన్ను ఆహ్వానించినటువంటి వేజెంట్ల ఉమామహేశ్వరరావు గారికి మరి ఇతర వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా నా నమస్సుమాంజలు. ఈ దంత అవగాహన సదస్సులో ఈ దంతాల యొక్క సమస్యల గురించి కానీ వాటి నివారణ ఎలా చేయాలి, మరి రోజువారీ దంత సమస్యలు రాకుండా ఉండాలంటే రోజువారీ ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం మీద ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. మరి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి కూడా చర్చించడం జరుగుతుంది. వారికి చివరిగా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా సమస్యల్ని నివారణ చేయటం కూడా వాడు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వటం కూడా జరుగుతుంది. మరి అందరూ కూడా ఈ సదస్సుని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వాకర్స్ క్లబ్ సభ్యులు రాయపాటి శివనాగేశ్వరరావు సైన్స్ టీచర్గా 30 సంవత్సరాల పైగా పనిచేసి జిల్లా వైద్య పాఠశాలలో పనిచేసి ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసిన అనంతరం కూడా వారు ఏదో విధంగా పిల్లల్లో సైన్స్ పట్ల ఆసక్తి కలిగే విధంగా ప్రయోగశాలలో నైపుణ్యం ఏ విధంగా పెంచుకోవాలనేది వారు చిన్న చిన్న ప్రయోగాల ద్వారా చిన్న పిల్లల దగ్గర నుంచి కాలేజీ పిల్లల వరకు వాళ్ళకి అవగాహన కలిగించే కార్యక్రమాన్ని చేపట్టారు. లేటెస్ట్గా వారు నాయుడమ్మ ఎలవర్తి నాయుడమ్మ గారి పేరు మీద మళ్ళీ ఒక టెక్నికల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాన్ని నిన్నే ప్రారంభించారు. దాంట్లో కూడా పాఠశాల విద్యార్థులకు ఆదివారం ప్రయోగాలు ఏ విధంగా చేయాలనేది కూడా నేర్పబోతున్నారు. వారికి కూడా మరి మన పట్టణం తెనాలి పట్టణంలో మన మధ్యలో ఉన్న సభ్యులు మరి ఆ విధమైనటువంటి మంచి కార్యక్రమం చేపట్టడం మనందరికీ ఆనందదాయకం. వారిని కూడా ఈరోజు అభినందించుకోవడం జరుగుతుంది. మరి ఇదే సందర్భంలో మరి అసలు మామూలుగా ప్రతి నెల మేము డాక్టర్ గారి సలహాలు సూచనలు పెడుతుంటాం. ఈ నెలలో దంత వైద్య నిపుణులు డాక్టర్ రవీంద్ర బాబు గారిని ఆహ్వానించున్నాం. అంటే ఇక్కడ మాకున్నది అందరూ సీనియర్ వయసు పైబడిన వాళ్ళే. ఈ వయసు పైబడిన వాళ్ళందరిలో దగ్గర అందరికీ తెలిసిందే షుగరు, బీపీ ఇటువంటి వ్యాధులు ఉన్నాయి. ఈ వ్యాధులు ఉన్న వాళ్ళందరికీ ఇంతకుముందు డాక్టర్ల ద్వారా మరి షుగర్ మీద, బీపీ మీద వాటి మీద సూచనలు ఇప్పించడం, అటు హోమియోలోను, ఇటు అలోపతి, ఆయుర్వేదంలో కూడా ఇప్పించడం జరిగింది. అయితే ఈ వ్యాధులు ఉన్న వాళ్ళందరూ కూడా దంత సమస్యలతోనూ కంటి సమస్యలతో బాధపడుతున్నారనేది తెలుస్తుంది. అందుకని డాక్టర్ గారిని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చక్కటి సూచనలు అందించవలసిందిగా పాఠశాల స్థాయిలోనూ కళాశాల స్థాయిలోనూ సైన్స్ని బోర్డు అలాగే చాక్ పీసు డస్టర్కే పరిమితం చేస్తున్నారు. వాస్తవంగా సైన్స్ని చాక్ పీసు డస్టర్ తోటి చెప్తే ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత కూడా సైన్స్ని అలా చెప్పటం అనేటటువంటిది చాలా దారుణం. అందుకని ఆ విద్యార్థులందరికీ కూడా నిత్య జీవితంలో ఉన్నటువంటి సైన్స్ని వాళ్ళు దొరికేటటువంటి వస్తువులతో ప్రత్యక్షంగా వాళ్ళ చేతులతో చేయించి సైన్స్ని బోధించటం అనేటటువంటిది ముఖ్య ఉద్దేశం అన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెనాలి ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా మనము ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కలగజేయటం కోసం అలాగే వాళ్ళ పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి సైన్స్ ప్రయోగాలను ఈ సెంటర్ ద్వారా ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ తరపున సైన్స్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది.